మినిస్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. పారిశ్రామికవేత్తలు డబ్బులిస్తామంటున్నారు. అందరిది ఇదే మాట అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. జగన్ బాధితులను ఆదుకునేందుకు చర్యలు. గత ప్రభుత్వ అక్రమాలు బయట పెడతా, దోచింది కక్కిస్తా అన్న ఏబి వెంకటేశ్వరరావు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్ర సమస్యలపై చర్చించనున్న సీఎం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చ. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు. ఈ రోజు రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ. శంషాబాద్ నోవోటెల్లో సమావేశం. భూభారతి, సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణపై చర్చ. హైదరాబాద్ చైతన్యపురిలో పోలీస్ దాడులు. వైల్డ్ హార్ట్ పబ్ లో అసభ్య నృత్యాలు. 17 మంది యువతులు, యజమాని అరెస్ట్. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. అనకాపల్లి ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు. పరిమితికి మించి బాణసంచా తయారీ. నిబంధనలు పాటించకపోవడంతో పేలుడు. రాజోలు శివకోటి హైవేపై తగలబడ్డ స్కూటర్. తల్లి కూతుళ్లు వెళుతుండగా ఘటన. డిక్కీలో పెట్టిన బంగారం మంటల్లో దగ్ధం. కాకినాడ దగ్గర సముద్రంలో వేట నిషేధం. మత్స్య సంపద వృద్ధి కోసం చర్యలు. 419 సంప్రదాయ బోట్లకు మినహాయింపు. నిండా ముంచిన వర్షం. కడప జిల్లా లింగాలలో నేల కొరిగిన అరటి చెట్లు. 200 ఎకరాల్లో నష్టం. డోన్లో 3 సెల్ ఫోన్ దొంగల అరెస్ట్. వాహనాల చెకింగ్ లో బయటపడ్డ సరుకు. 52 సెల్ ఫోన్లు, 40 లీటర్ల సారా స్వాధీనం. మార్కాపురంలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. సింహ వాహనంపై ఊరేగింపు. దర్శించుకోవడానికి తరలి వచ్చిన భక్తులు. విచారణకు సహకరిస్తున్న తహవూర్ రాణా. 10 గంటలు ఎంక్వైరీ చేస్తున్న ఎన్ఐఏ బృందం. డేవిడ్ హెడ్లీతో మాట్లాడిన ఫోన్ కాల్స్ పై ఆరా. లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ధోనీ టీం. తొలి మ్యాచ్ లో రాణించిన తెలుగు కుర్రాడు రషీద్.